ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. 12/1/2026 సోమవారము. రాసులు, రాశిచక్రము, గ్రహగతులు, దిన ఫలితములు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి తిథి బలము లేదు, దినబలము సగం మాత్రమే కలదు. నక్షత్ర బలము రాత్రి 9 వరకు బాగుంది. లగ్న బలము మధ్యాహ్నం 1 గంట నుంచి 3 వరకు బాగుంటుంది. నక్షత్ర బలం ఉదయం 8 వరకు సంతానంతో మాట్లాడటము, సామాజిక పనుల్లో జయము, గౌరవము పొందుతారు. ఉదయం 8 గంటల తర్వాత ఆరోగ్యపరమైన విషయాలు ఆలోచన చేస్తారు. ఆరోగ్య విషయమై ఇబ్బంది పడతారు, చేబదులు చేస్తారు, అనుకోని వివాదాలు ఉండవచ్చును. తదుపరి 2 నుండి రాత్రి 9 గంటల వరకు సంసారము, భార్యాభర్తల అన్యోన్యము, సౌఖ్యము, సంతోషము, సుఖము మొదలగునవి ఉంటాయి. తదుపరి వృశ్చిక లగ్నము. ఈ రాశి వారికి తిథి బలము బాగున్నది, దినబలము బాగుంది, నక్షత్ర బలము లేదు. లగ్న బలము రాత్రి 3 నుండి 5 వరకు బాగుంది. ఈ రోజు నక్షత్ర బలం ప్రకారము సంతానం కొరకు ఖర్చు చేస్తారు. సంతాన సంతోషం కొరకు కోరుకుంటారు. సంతానం తర్వాత తల్లి కొరకు వారి విద్య కొరకు, విజ్ఞానం కొరకు ఖర్చు చేస్తారు. తదుపరి 8 నుండి మధ్యాహ్నం 2 వరకు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 వరకు ధనం కొరకు, ధన అభివృద్ధి కొరకు, ధన సంపాదన కొరకు అప్పులు చేయడము లేదా అప్పులు తీర్చడము చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి, వాటి కొరకు ఖర్చు చేస్తారు. తదుపరి మధ్యాహ్నం 2 నుండి 9 వరకు సంసారము, భార్య, పిల్లలు, భర్త కొరకు భార్య, భార్య కొరకు భర్త ధనము ఖర్చు చేస్తారు. వారి సుఖం కోరి వారి సంతోషం కోరుకుంటారు. రాత్రి 9 గంటల నుండి సంతోషంగా గడుపుతారు. తదుపరి ధనుర్లగ్నము. ఈ రాశి వారికి తిథి బలము చాలా బాగున్నది, దినబలము బాగున్నది, నక్షత్ర బలము లేదు. లగ్న బలము రాత్రి 3:55 నుండి 5:55 వరకు బాగుంది. సంతానం వలన లాభము, ధనము, ధనేతర లాభాలు ఉంటాయి. సంఘంలో గౌరవము ఉంటుంది, గౌరవము పొందుతారు. ఉదయం 8 తర్వాత అప్పులు తీర్చడము, శత్రువులకు దూరంగా ఉండడము, లాభార్జన విషయాలు చేయడము ఉంటుంది. మధ్యాహ్నం 2 నుండి సంసారము, వ్యాపారము, భార్యాపిల్లలు, అభివృద్ధి, సంతోషము ఉంటుంది. తదుపరి మకర లగ్నము. ఈ రాశి వారికి తిథి బలము లేదు, దినబలము కూడా లేదు.